హాయ్ నమస్తే. గ్లోలిడీ ఈరోజు లైటింగ్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తుంది. ఈరోజు మీకు సుమారుగా ఒక 1200 ప్రొడక్ట్స్ చూపిస్తాను. హాయ్ నమస్తే. గ్లోలిడీ ఈరోజు లైటింగ్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తుంది. ఇది మనం హైదరాబాద్లోనే ఇంత పెద్ద కంపెనీ, ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ ఎక్కడా లేదు. సో చూడండి, ఇది లైటింగ్ ఎగ్జిబిషన్. ఈరోజు మీకు సుమారుగా ఒక 1200 ప్రొడక్ట్స్ చూపిస్తాను. మన దగ్గర ఉండే ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కాకుండా నెంబర్ అంటే మన కనుక చూసుకుంటే కంట్రోల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మనకి ఆటోమేషన్ కావాలన్నా, లేదా మనం ఇక్కడ నుండి వేరే దగ్గర ఆపరేట్ చేయాలన్నా, లేదా మ్యూజిక్ లైటింగ్ కావాలన్నా, లేదా సోలార్ లైట్స్ కావాలన్నా, లేదా రెగ్యులర్ లైట్స్ కావాలన్నా, మీకు డెకరేటివ్ పోల్స్ కావాలన్నా, రెగ్యులర్ పోల్స్ కావాలన్నా, లేదా మాకు వైర్స్ కావాలన్నా, స్విచ్చెస్ కావాలన్నా, అదేవిధంగా ఫ్యాన్స్ కావాలన్నా దొరుకుతాయి. ఫ్యాన్స్లో బిఎల్డిసి ఫ్యాన్స్ కూడా దొరుకుతాయి. మనం కనుక చూస్తే ఇక్కడ ఈరోజు మనం ఎగ్జిబిషన్ 11 o'clock స్టార్ట్ చేసుకోబోతున్నాం. మీకు 1 by 1 మా దగ్గర ఉన్నాయని మీకు చూపిస్తాను. ఇది కాబ్ లైట్స్ అంటాం. చూడండి, ఈ కాబ్ లైట్స్లో చాలా రకాలు ఉన్నాయి. మనం దీన్ని ఫుల్ అవుట్ కాబ్ లైట్ అంటాం. ఇది వెరైటీగా ఉంటుంది. మనం పనులే దాంట్లో సీలింగ్లో పెట్టుకొని దీన్ని మూవబుల్ చేసుకోవచ్చు ఈజీగా. దీంట్లో డీప్ కాబ్ ఉన్నాయి. అదేవిధంగా లేటెస్ట్కి వచ్చిన ఇవి మనకి యాంటీ గ్లేర్ మోడల్స్ అంటాము. యాంటీ గ్లేర్ మోడల్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇవి కాపర్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఇవి ఏసీ కాబ్ లైట్ అంటాం వీటిని. తర్వాత బ్రిజా మోడల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ దీన్ని మూవబుల్ అంటాం. ఇది ఇట్లా మూవ్ చేసుకోవచ్చు, సర్ఫేస్కి పెట్టి మూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సర్ఫేస్ మౌంట్ లైట్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ లైట్స్ ఉన్నాయి, తర్వాత లేజర్ బ్లేడ్స్ లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ లేజర్ బ్లేడ్ లైట్లు. దీంట్లో లీనియర్ లైట్స్ ఉంటాయి. అదేవిధంగా దీంట్లో మనకు డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి. వామ్ వైట్, కూల్ వైట్, న్యాచురల్ వైట్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఇవి స్పాట్ లైట్ అంటాము. స్పాట్ లైట్లో ట్రాక్ లైట్స్ ఉంటాయి. అదేవిధంగా ట్రాక్ కూడా ఉంటుంది. ట్రాక్ ఉంటుంది మనకి. ట్రాక్ లైట్లో మనకి 1 watt దగ్గర నుంచి ఇక్కడ చూడండి 1 watt దగ్గర నుంచి 60 watt దాకా అవైలబుల్ ఉంటాయి. మనం ఇవి బెంగళూరు, ఇండియా మొత్తం సప్లై చేస్తాం. ఇండియా మొత్తం మనకు 10,000 మంది క్లయింట్స్ ఉన్నారు. తర్వాత ఇక్కడ కనుక చూస్తే ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ అంటాము. అంటే మ్యాగ్నెట్ లాగా ఉంటుంది. దానికి అతికిచ్చేస్తే ఆటోమేటిక్గా ఉండిపోతుంది అనమాట. ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ అంటాము. సో ఇవి మనకు మార్కెట్లో జనరల్గా ఒక మీటర్ ట్రాక్ వచ్చి 3000 రూపీస్ ఉంటుంది. మన దగ్గర 1200 రూపీసే ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. మనకు మార్కెట్లో కనుక ₹1,00,000 కనుక మ్యాగ్నెటిక్ ట్రాక్ అయితే మన దగ్గర 50,000 దొరుకుతుంది. అదేవిధంగా చాలామంది మనకు బిల్డర్స్ కానీ వాళ్ళు కానీ ఈకో ప్యానల్ లైట్స్ అవసరం అవుతుంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఒకసారి బిల్డింగ్ పెట్టేస్తే తక్కువ రేట్లో మనకు కావాలనుకుంటే ఇవన్నీ ప్లాస్టిక్ మోడల్స్ ఉన్నాయి. చూడండి, ఈకో ప్యానల్ లైట్స్ అంటాయి వీటిని. అదేవిధంగా ఇక్కడ ప్యానల్ లైట్స్ ఉన్నాయి. ప్యానల్ లైట్స్ అంటే మనకి ఇంటికి ఫాల్ సీలింగ్ కోసం వాడుతుంటాము. వాటిల్లో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి. బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. వీటిల్లో కూడా మనకి 2x2 ప్యానల్ లైట్స్ ఉన్నాయి. దీంట్లో మన దగ్గర అడ్వాంటేజ్ అంటే గవర్నమెంట్ బ్యాకప్ దొరికే లైట్లు కూడా దొరుకుతుంటాయి అనమాట. దీంట్లో ఇది మార్కెట్లో అది తక్కువ రేటు దొరుకుతుంది మనకి. సో సుమారుగా మీకు ఈ లైట్ కాస్ట్ వచ్చి ₹1000, 1100 ప్లస్ GST ఉంటుంది. మన దగ్గర స్విమ్మింగ్ పూల్ లైట్స్ దొరుకుతాయి. అదేవిధంగా ఇన్గ్రౌండ్ లైట్స్ ఉంటాయి, ఫౌంటైన్ లైట్స్ ఉంటాయి. ఇవి మన లైట్లు కాదు. ఇక్కడ చూడండి, ఇది క్రాంప్టన్ వాళ్ళ. ఈ క్రాంప్టన్ వాళ్ళ దాన్ని మనం రిపేర్ చేసాం. సో ఇది రిపేర్ చేసాం మనం. ఇవన్నీ డిఫరెంట్ లైట్స్ రిపేర్ చేసాం మనం. రిపేర్ చేసి ఇక్కడ పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా రిపేర్ చేసినాయి చూడండి ఇవి. సో ఇవి సూర్య వాళ్ళది, ఈ సూర్య వాళ్ళది, ఇది వేరే వాళ్ళు. ఇట్లా మన దగ్గర వేరే వాళ్ళ లైట్స్ కూడా మనం రిపేర్ చేస్తుంటాం. అదేవిధంగా మన దగ్గర ఈ సర్ఫేస్ లైట్స్ దొరుకుతాయి. సర్ఫేస్ లైట్లో ఆల్ రకాలు ఉంటాయి. సో అదేవిధంగా దీన్ని రీసెంట్గా వచ్చింది 3 watt అంటారు, దీన్ని స్ట్రైకర్ అంటాం. అదేవిధంగా మన దగ్గర బల్బ్స్ ఉంటాయి. ఆల్ మోడల్ బల్బ్స్ ఉంటాయి. బల్బులో కూడా కాపర్ బల్బ్స్ ఉంటాయి. అదేవిధంగా AC/DC బల్బ్స్ ఉంటాయి. పవర్ పోతే బ్యాకప్ వచ్చే బల్బ్స్ ఉంటాయి. సో అదేవిధంగా మన దగ్గర ఇవన్నీ 4-pin పిల్లలు కూడా దొరుకుతుంది మన దగ్గర. సో ఇవన్నీ అంటే ట్యూబ్ లైట్స్లో డిఫరెంట్ ట్యూబ్ లైట్స్ దొరుకుతాయి. సో అదేవిధంగా ఇది FLP లైట్ అంటాం మనం. ఈ FLP లైట్లో మనం దానికోసం ఉపయోగిస్తాం, కెమికల్ ఫ్యాక్టరీస్లో ఉపయోగిస్తాం. చాలా అద్భుతంగా ఉంటాయి మన దగ్గర ఇవి. అదేవిధంగా ఇక్కడ హైబే లైట్స్ ఉంటాయి మన దగ్గర. హైబే లైట్స్లో 150 watt ఉంది, 200 watt ఉంది. దీంట్లో UFO మోడల్ ఉంటాయి. అన్ని మోడల్స్ దొరుకుతాయి మన దగ్గర. అదేవిధంగా 400 watt ఫెడ్ లైట్ అంటే క్రికెట్ స్టేడియం కోసం ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ పెడితే మనకు సుమారుగా 65 మీటర్ల వరకు వెళ్తుంది. 65 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు వెళ్తుంది. దీంట్లో మళ్ళీ
మనకి 200 వాట్ ఫెడ్ లైట్, 250 వాట్ ఫెడ్ లైట్, 400 వాట్ ఫెడ్ లైట్, దీంట్లో వామ్ వైట్, కూల్ వైట్, న్యాచురల్ వైట్, RGB. సో మీకు దీంట్లో దొరకందంటూ లేదు. సో ఇది చూడండి, ఇది 400 వాట్, దీనికి చూడండి, అదేమో క్రికెట్ స్టేడియం కోసం వాడతాము, ఇదేమో మన బిల్డింగ్ మీద నుంచి పెద్దగా పెట్టుకోవడం కోసం వాడతాం దీన్ని. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఈకో మోడల్స్ ఉన్నాయి, అవన్నీ ప్రైమ్ మోడల్స్ అయితే ఇవి ఈకో మోడల్స్ ఉన్నాయి. అంటే దీనికి కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి. అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూస్తే ఇది కలర్ లైట్లు అనమాట. మనకి ఇది గ్రీన్ లైటు, ఇది రెడ్ లైటు. ఇది లెన్స్ మోడల్ అంటాము దీన్ని. సో ఈ లెన్స్ మోడల్ కనుక చూసుకుంటే లుక్ వైజ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మార్కెట్లో కానీ చాలా బెటర్గా వస్తుంది. తర్వాత ఇవి ఈ స్ట్రీట్ లైట్స్ అంటారు, ఈకో మోడల్స్ అంటారు. ఈకో మోడల్స్లో కూడా మనకి బెస్ట్ ప్రైస్ ఉంటుంది. సో ఇవి లెన్స్ మోడల్స్ అంటాం. అక్కడ ఫెడ్ లైట్ చూసాం కదా, అదే ఫెడ్ లైట్లో ఎట్లయితే ఉన్నాయో ఇవి కూడా లెన్స్ మోడల్స్ ఉంటాయి. సో వీటిల్లో ప్రైమ్ మోడల్ కూడా ఉంటుంది మళ్ళీ. సో ప్రతి దాంట్లో ఈకో, లెన్స్, ప్రైమ్ ఇట్లా 4 మోడల్స్ ఉంటాయి అనమాట. ఈ 4 మోడల్స్ కూడా మనకి మన అప్లికేషన్ బట్టి మనం వాడతాం. అదేవిధంగా మీరు ఒక ఇది కట్టుకున్నారు, ఒక విల్లా ఉంది, దాని చుట్టూ మనకు లైట్ కావాలనుకున్నారు అనుకోండి, మన దగ్గర దొరుకుతాయి. అదేవిధంగా ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఒక వెంచర్ కానీ ఉన్నప్పుడు ఇటువంటి పోల్స్ అన్నీ మనకు అవసరం అవుతాయి. ఈ పోల్స్లో కూడా మనకి హైదరాబాద్లో ఇన్ని మోడల్స్ ఎవరు తయారు చేయరు, మనం తయారు చేస్తుంటాం. అదేవిధంగా దీంట్లో స్క్వేర్ పోల్స్ తయారవుతాయి, తక్కువ రేట్లో తయారు చేస్తాం మనం వీటిని. సో వీటిలో రింగ్ కూడా దొరుకుతుంది మనకి పోల్స్. అదేవిధంగా మనం కనుక చూస్తే ఇక్కడ సోలార్ లైట్స్ ఉన్నాయి మనకి. ఇవన్నీ సోలార్ లైట్స్. సోలార్ లైట్లో ఈ విధంగా సెటప్ చేస్తాం. హైదరాబాద్లో ఇటువంటి సెటప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ విధంగా సెటప్ చేస్తాం. దీంట్లో మళ్ళీ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ అంటే మనం దీన్ని తీసుకెళ్ళి గోడకు పెట్టుకోవడం, ఇంకంతే, ఇంకేం అవసరం లేదు. దీన్ని సోలార్ ఇంటిగ్రేటెడ్ అంటాం, దీన్ని గోడకు పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇవన్నీ లైట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ కింద. సో ఇది 24 వాట్. మనం హైదరాబాద్లో ఒక బెస్ట్ కస్టమర్ కోసం తయారు చేస్తున్నాం. మంత్లీ ఒక 300 నుంచి 400 వరకు తయారు చేస్తుంటాం. వీటిల్లో ఇది ప్రైమ్ అంటే ఇప్పుడు ఇట్లా పెట్టేసుకోవడం, దీనికి ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, లైట్ వెలిగిపోయింది ఇంకా. సో లైట్ వెలుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఫెడ్ లైట్స్ కూడా ఉంటాయి. ఇది ఫెడ్ లైట్. ఇది కూడా అంటే కొంత టైం తీసుకుంటుంది అనమాట మనం, ఎందుకంటే సో ఇది సోలార్ లైట్స్. సో అదేవిధంగా సో ఇది వచ్చి సోలార్ ప్యానల్. సో ఈ డిఫరెంట్ వాటేజెస్, మనకి డిఫరెంట్ వాటేజ్లు ఉంటాయి. సోలార్ ప్యానల్లో డిఫరెంట్ వాటేజ్లు ఉంటాయి. అదేవిధంగా మనం మామూలు రెగ్యులర్ లైటు, దీన్ని చూడండి పోల్కే మనం లైట్ పెట్టాం. సో ఇక్కడ ఇది ఉంది. అదేవిధంగా ఇక్కడ పోల్ ఉంది చూడండి. సో ఇక్కడ పోల్ ఉంది. ఇది డెకరేటివ్ పోల్ అంటాం. ఇది కూడా డెకరేటివ్ పోల్. 3 రకాల పోల్స్ పెట్టాం ఇక్కడ. ఇది హ్యాంగింగ్ లైట్ అంటాం. అంటే ఇంత అద్భుతంగా డెకరేటివ్ లైట్స్ హైదరాబాద్లో తయారు చేసిన తక్కువ ఉంటుంది. ఇవన్నీ మన ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. సో ఎవ్రీథింగ్ హైదరాబాద్లో తయారవుతాయి. తర్వాత వీటిని మనం గార్డెన్ లైట్స్ అంటాం. ఇవన్నీ గార్డెన్ లైట్స్. గార్డెన్ లైట్లో చాలా రకాలు ఉంటాయి. సో ఎలివేషన్ లైట్స్ అంటాం. ఎలివేషన్ లైట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అవి ఎలివేషన్ లైట్స్. అదేవిధంగా బొలార్డ్స్ ఉంటాయి. బొలార్డ్స్లో కొన్ని మోడల్సే పెట్టాం, మనం పైన ఇంకా ఎక్కువ మోడల్స్ చూడొచ్చు. తర్వాత ఈ బల్కెట్స్ ఉంటాయి, ఫుట్ ల్యాంప్స్ ఉంటాయి. ఫుట్ ల్యాంప్లో ఆల్ కలర్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూస్తే గేట్ లైట్స్ అంటాం వాటిని. గేట్ లైట్స్, ఇవన్నీ గేట్ లైట్స్. ఆల్ రకాల గేట్ లైట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ గేట్ లైట్స్. గ్లో ఎల్ఈడి గత 7 సంవత్సరాల నుంచి సుమారుగా 12,000 మంది క్లయింట్స్కి దేశం మొత్తంలో సప్లై చేస్తాం. మేము సుమారుగా 50 కోట్ల టర్న్ ఓవర్ చేస్తే దాంట్లో 20 కోట్ల రూపాయలు క్లయింట్స్కి సేవ్ చేయగలిగాం. మా దగ్గర సుమారుగా 1200 ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఈ 1200 ప్రొడక్ట్స్లో వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఇన్ని వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరికే కంపెనీ నాకు తెలిసి ఇండియాలో 1-2 ఉంటాయి. అది హైదరాబాద్లో గ్లో ఎల్ఈడి మంది ఉంది. సో మా దగ్గర సుమారుగా 150 మంది ఎంప్లాయీస్ ఉంటే ప్రతి ఎంప్లాయీ కూడా ఒక డిఫరెంట్గా క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గ్లో ఎల్ఈడిలో మా దగ్గర ₹1,00,000 మెటీరియల్ కొనుక్కుంటే మీకు మార్కెట్లో ₹1,50,000 రేట్ అవుతుంది. అదేవిధంగా క్లయింట్స్కి మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, ఒక కమర్షియల్ బిల్డింగ్ కానీ, లేకపోతే ఒక వర్క్షాప్ కానీ చేసేటప్పుడు మా దగ్గరకు వస్తే మేమే ప్లానింగ్ ఇస్తాం.